హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ ఫిజిక్స్లోని దహనము జ్వాల టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. కింది వాటిలో ఏది మంట లేకుండా మండుతుంది? కింది వాటిలో ఏది మంట లేకుండా మండుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బొగ్గు. ఏ వాయువు ఊపిరి ఆడకుండా చేస్తుంది? ఏ వాయువు ఊపిరి ఆడకుండా చేస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కార్బన్ మోనాక్సైడ్. మెగ్నీషియం మండించినప్పుడు అది ఏమి ఏర్పరుస్తుంది? మెగ్నీషియంను మండించినప్పుడు అది ఏమి ఏర్పరుస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మెగ్నీషియం ఆక్సైడ్. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువు ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బి మరియు సి, కార్బన్ మోనాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్. భూమి యొక్క వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, గ్లోబల్ వార్మింగ్. ఒక పదార్థం డాష్తో చర్య జరిపి వేడిని విడుదల చేసే రసాయన ప్రక్రియను దహనం అంటారు. ఒక పదార్థం డాష్తో చర్య జరిపి వేడిని విడుదల చేసే ప్రక్రియను రసాయన ప్రక్రియ దహనం అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆక్సిజన్. దహనం దేనితో జరుగుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, జ్వాల లేదా ప్రకాశం రెండు కాదు. కింది వాటిలో మండేది కానిదేది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఇనుప మేకు. సూర్యునిలో వేడి మరియు కాంతి విడుదలయ్యే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అణు ప్రతిచర్య. ఒక పదార్థం మంటల్లో చిక్కుకునే అత్యల్ప ఉష్ణోగ్రతను దాని డాష్ ఉష్ణోగ్రత అంటారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జ్వలన ఉష్ణోగ్రత. అగ్గిపుల్ల తల వేటిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అన్నీ ఉంటాయన్నమాట పైవన్నీ. యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్, తెల్ల భాస్వరం పైవన్నీ ఉంటాయన్నమాట. అగ్గిపుల్లలోని కింది పదార్థాలలో ఏది ఎక్కువ ప్రమాదకరమైనది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తెల్ల భాస్వరం. అగ్గిపెట్టె యొక్క రుద్దే ఉపరితలం ఏమి కలిగి ఉంటుంది? దేనిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎరుపు భాస్వరం. కింది వాటిలో ఏది గది ఉష్ణోగ్రత వద్ద నిప్పు అంటుకుంటుంది? ఆన్సర్ ఈస్ ఏది లేదన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది కాదు. మండే పదార్థాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తక్కువ జ్వలన ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. కింది వాటిలో ఏది మండే పదార్థం కాదు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కలప. మండే పదార్థం కానిదేది అంటే కలప. కింది వాటిలో అగ్నిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన అవసరాలు ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ.
కింది ఏ పదార్థం కింది ఏ పదార్థం అగ్నిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది? కింది ఏ పదార్థం అగ్నిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గాలి. గాలి. అగ్నిమాపక యంత్రం యొక్క ప్రాథమిక పని ఏమిటి? అగ్నిమాపక యంత్రం యొక్క ప్రాథమిక పని ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఏ మరియు బి రెండు. గాలి సరఫరాను నిలిపివేయడం, ఇంధన ఉష్ణోగ్రతను తగ్గించడం. గాలి సరఫరాను నిలిపివేయడం మరియు ఇంధన ఉష్ణోగ్రతను తగ్గించడం. విద్యుత్ వల్ల కలిగే అగ్ని ప్రమాదాలకు కింది వాటిలో ఏది అనుకూలంగా ఉంటుంది? విద్యుత్ వల్ల కలిగే అగ్ని ప్రమాదాలకు కింది వాటిలో ఏది అనుకూలంగా ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, CO2 కార్బన్ డయాక్సైడ్. ఇచ్చిన అగ్నిమాపక యంత్రంలో ఏ వాయువు ఉంటుంది? ఇక్కడ ఇచ్చినటువంటి అగ్నిమాపక యంత్రంలో ఏ వాయువు ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కార్బన్ డయాక్సైడ్, CO2. CO2 వాయువును ఉత్పత్తి చేసే ప్రత్యామ్నాయ రసాయనం ఏది? అంటే కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉత్పత్తి చేసే ప్రత్యామ్నాయ రసాయనం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఏ లేదా బి, సోడియం బైకార్బోనేట్ లేదా పొటాషియం బైకార్బోనేట్. ఇవి రెండు కూడా కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. భాస్వరం డాష్ దహనానికి ఒక ఉదాహరణ. భాస్వరం వచ్చేసి ఏ దహనానికి ఒక ఉదాహరణ? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆకస్మిక దహనం. ఆకస్మిక దహనం. అడవి మంటలకు కారణం ఏమిటి? అడవి మంటలకు కారణం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. సూర్యుని వేడి, పిడుగుపాటు, క్యాంప్ ఫైర్స్. ఈ మూడు అన్నమాట. అంటే సూర్యుని వేడి, పిడుగుపాటు, క్యాంప్ ఫైర్స్. ఈ మూడు కూడా అడవిలో ఉండే మంటలకు కారణం అన్నమాట. కింది వాటిలో పేలుడుకు ఉదాహరణ ఏది? కింది ఇచ్చినటువంటి వాటిలో పేలుడికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అగ్నిమాపక పనులు. అగ్నిమాపక పనులు. క్రాకర్పై డాష్ని ప్రయోగించినప్పుడు కూడా పేలుడు సంభవించవచ్చు. క్రాకర్పై దేనిని ప్రయోగించినప్పుడు కూడా పేలుడు సంభవించవచ్చు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పీడనం. పీడనం. మండని ఇంధనం యొక్క జోన్ ఏది? మండని ఇంధనం యొక్క జోన్ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లోపలది. లోపలది. మంటలో అత్యంత వేడిగా ఉండే భాగం ఏది? మంటలో అత్యంత వేడిగా ఉండే భాగం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బయటి భాగం. బయటి భాగం. మంట పూర్తిగా మండుతున్నప్పుడు భాగం యొక్క రంగు ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నీలం. నీలం. బంగారాన్ని వేడి చేయడానికి స్వర్ణకారుడు ఊదివేసే మండలం ఏది? బంగారాన్ని వేడి చేయడానికి స్వర్ణకారుడు ఊదివేసే మండలం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, వెలుపలి భాగం. బాహ్య అత్యంత. దట్ మీన్స్ వెలుపలి భాగం అన్నమాట. కొవ్వొత్తి మంటలో నలుపు రంగు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది? కొవ్వొత్తి మంటలో నలుపు రంగు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది? ఆన్సర్ ఈస్ బి, చాలా లోపలి భాగం. చాలా లోపలి భాగం. మంచి ఇంధనం యొక్క లక్షణం ఏమిటి? మంచి ఇంధనం యొక్క లక్షణం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. చౌకైనది, గాలిలో సులభంగా మండుతుంది, పెద్ద మొత్తంలో వేడి ఉంటుందన్నమాట. ఈ మూడు కూడా మంచి ఇంధనం యొక్క లక్షణాలు. ఆదర్శ ఇంధనం ఏది? ఆదర్శ ఇంధనం ఏది?
ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఏది కాదు. 1 కిలోల ఇంధనం పూర్తిగా దహనం చేయబడినప్పుడు ఉత్పత్తి అయ్యే ఉష్ణశక్తి మొత్తాన్ని దాన్ని డాష్ అంటారు. 1 కిలో ఇంధనం పూర్తిగా దహనమైనప్పుడు ఉత్పత్తి అయ్యే ఉష్ణశక్తిని మొత్తాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కెలోరిఫిక్ విలువ. కెలోరిఫిక్ విలువ. కెలోరిఫిక్ విలువ యొక్క యూనిట్లు ఏమిటి? కెలోరిఫిక్ విలువ యొక్క యూనిట్లు ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కిలోజౌల్స్ పర్ కేజీ. కిలోజౌల్స్ పర్ కేజీ. కింది వాటిలో ఏది ఇంధనం అటవీ నిర్మూలనకు దారి తీస్తుంది? ఏది ఇంధనం అటవీ నిర్మూలనకు దారి తీస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కల్లప్ప. కల్లప్ప. కింది వాటిలో ఏ వాయువు ఎక్కువ ప్రమాదకరమైనది? కింది వాటిలో ఏ వాయువు ఎక్కువ ప్రమాదకరమైనది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్. గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే వాయువు ఏది? గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే వాయువు ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్. ఈ బొమ్మ మనకు ఏ సమాచారాన్ని అందజేస్తుంది? ఇక్కడ వచ్చినటువంటి బొమ్మ ఏ సమాచారాన్ని అందజేస్తుంది? ఆప్షన్ ఏ, మండలానికి అవసరం. ఆప్షన్ బి, జ్వలన ఉష్ణోగ్రత. ఆప్షన్ సి, దహనం. డి, జ్వాల నిర్మాణం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మండటానికి అవసరం. మండటానికి అవసరం. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. మన దైనందిన జీవితంలో వంట చేసేటప్పుడు ఇంధన వనరులను ఏ సందర్భాల్లో దుర్వినియోగం చేస్తున్నాము? మనము వంట చేసేటప్పుడు ఇంధన వనరులను ఏ సందర్భాల్లో ఎక్కువగా దుర్వినియోగం చేస్తామన్నమాట? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. మూత లేకుండా వంట చేయటం, వంట చేసేటప్పుడు ఎక్కువ నీరు వాడటం, పైపులు, బర్నర్లు మరియు రెగ్యులేటర్లలో లీకేజీలు. అంటే మూత లేకుండా మనం వంట చేయడం ద్వారా కూడా మనకు ఇంధన వనరులు దుర్వినియోగం అవుతుందన్నమాట. అలాగే వంట చేసేటప్పుడు ఎక్కువగా నీరు వాడడం వల్ల కానీ, పైపులు, బర్నర్లు, రెగ్యులేటర్లలో లీకేజీల వల్ల కానీ మనకేమవుతుంది అంటే ఇంధన వనరు దుర్వినియోగం అవుతుందన్నమాట. కింది గ్రాఫ్ను గమనించండి. దేనికి ఒకే కెలోరిఫిక్ విలువ ఉంటుంది? ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాఫ్లో దేనికి ఒకే కెలోరిఫిక్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పెట్రోల్ మరియు డీజిల్. పెట్రోల్ మరియు డీజిల్. అంటే ఇక్కడ చూడండి అనమాట, ఇవి రెండు మనకు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి మనకి ఏమవుతుంది అంటే పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ ఒకే కెలోరిఫిక్ వాల్యూ అనేది ఉంటుంది. బట్టలు మంటల్లో చిక్కుకుంటాయి. మంటలను ఆర్పడానికి ఉత్తమ మార్గం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నీటి ఆర్పే యంత్రాన్ని ఉపయోగించడం. నీటి ఆర్పే యంత్రాన్ని ఉపయోగించడం. కింది వాటిలో ఏది వేగవంతమైన దహనానికి ఉదాహరణ? వేగవంతమైన దహనానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ, 1 మన శరీరంలో ఆహారం దహనం. 2 ఎల్పిజి దహనం. 3 అగ్గిపుల్లల మంటల్లో చిక్కుకోవడం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 2 మరియు 3 మాత్రమే. అంటే ఎల్పిజి దహనం మరియు అగ్గిపుల్లలు మంటల్లో చిక్కుకోవడం, ఈ రెండు కూడా వేగవంతమైన దహనానికి ఉదాహరణలు అన్నమాట. వెలిగించిన కొవ్వొత్తి మన గిన్నెలో సోడా పోస్తే మంట ఆరిపోతుంది. ఎందుకంటే వెలిగించిన కొవ్వొత్తి ఉన్న గిన్నెలో సోడా పోస్తే మంట ఆరిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సోడా నుండి కార్బన్ డయాక్సైడ్ మంటను ఆర్పివేస్తుంది. సోడా నుండి కార్బన్ డయాక్సైడ్ మంటను ఆర్పివేస్తుంది.